అధ్యాయం 18వ అధ్యాయం కొంచెం బలపరచయ్యా. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనం. అది చదివిన వెంటనే 39వ వచనం రెండు చదివి పెట్టండి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా స్వరమెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి బిడ్డలారా. ఈ సంవత్సరం ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను నా పాదస్థలమును మహిమపరచుదును అనండి. మంచిగా మాట అందరూ. మన ద్వారా మహిమ పొందవలసిన దేవుడు మనకు కూడా మహిమనిస్తానని చెప్పడం గొప్ప ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిన అద్భుతమైనటువంటి సందర్భం. ప్రతిసారి చెబుతున్నట్టుగానే ఈ పూట కూడా మరలా చెబుతున్నాను, దేవునికి మనం ఆరోపించవలసిన మహిమ వేరు, దేవుడు మనకు అనగా సంఘానికి ఇస్తున్న మహిమ వేరు. ఇది దేవుని మహిమను దొంగిలించడం కాదు, అది దేవుని దృష్టికి తీవ్రమైన నేరం, పాపం. దాన్ని అసలు ఉపేక్షించడు. ఇది దేవుడే తన పాద స్థలముగా మారినందుకై, బ్రతుకుతున్నందుకై అనుగ్రహిస్తున్నటువంటి కృప అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఎందుకంటే వన్ ఆఫ్ ద వెరీ ఫౌండేషనల్ కోర్సెస్, రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుండి 30 వరకు ఉన్న వచనాల దగ్గరికి వెళ్తే, ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో వారిని పిలిచెను అనే క్రమంలో చివరికి వారిని మహిమపరిచెను అని ముగిస్తాడు ఆ వచనాన్ని. సో 3 ప్రాసెస్లు ఉంటాయి మొత్తం స్పిరిచువల్ లైఫ్లో. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధపరచటం. నెక్స్ట్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చటం. దెన్ హీ విల్ డెఫినెట్లీ లీడ్ us into గ్లోరిఫికేషన్, మహిమపరచటం. దట్ ఈస్ వాట్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద థియాలజీ. కనుక ఈ ఉపదేశాన్ని మంచిగా మనం అర్థం చేసుకోగలిగితే, అది దేవుని చిత్తములో ఏర్పాట్లో ఉన్న ఒక స్థానం, ఒక కృప, ఒక అనుగ్రహం. అందులో మనం అతిశయించడానికి పనికొచ్చే మాటలేమి లేవు. మరింత కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటాం. అయితే దేవుడు ఎవరిని ఘనపరుస్తున్నాడు, ఎవరిని మహిమపరుస్తున్నాడు, ఎవరిని ఈ స్థాయి గౌరవానికి గురి చేస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఒక్కొక్క వారం ఒక్కొక్క అనుభవాన్ని, పరిశుద్ధపరచబడితే మహిమనిస్తున్నాడని, ప్రతిష్ఠింపబడితే ఇస్తున్నాడని ఇలా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ పూట మరొక కోణాన్ని 4 ఆరాధనలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను మీకు చదివించిన 2 వచనాలు కూడా ఏంటంటే, ఏలియా సిద్ధపరచబడ్డ బలి అర్పణ మీదకి ఎవరు అగ్నిని పంపిస్తే వారే దేవుడు అనే సవాలును 1:450 చాలా ధైర్యంగా ప్రార్థన పొరుగు ఎదుర్కొన్నాడు. తను ఒక్కడే యెహోవా పక్షముగా. అవతల బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మనం ఒక్కళ్ళం అవతల 10 మంది అంటే నేను తట్టుకోలేని పరిస్థితి. ఏలియా 450 మంది ఒక్కటైతే తను ఒక్కడు సవాలును తీసుకొని నిలబడ్డాడు. తనతో పాటు నిలిచిన దేవుని ప్రజలు ఎవరు లేరు. అదే పట్టణంలో 7,000 మంది రోషం కలిగిన వారు ఉన్నా ఏలియాతో వారు నిలబడలేదు. అయితే ఆ బలిపీఠం మీద మొదట తమ దేవతలకు ప్రార్థన చేసిన అగ్ని రప్పించే అవకాశాన్ని వారికే ఇచ్చేశాడు. వాళ్ళెంతగా ప్రార్థించినా అగ్ని రాలేదు. ఇతడు వారిని అపహాస్యం చేయటం ప్రారంభించాడు. చాలా గేలి చేశాడు. మనం ఒక పాటలో కూడా పాడుతుంటాం కదా, అగ్ని కాన రానందున వారు సిగ్గుపడిపోయిరే
నీ అగ్ని దిగిరాగా నువ్వు ఏలియాను ఘనపరిచినావే అని పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా ఈ మాటలను కానీ ఆలోచన చేస్తే అక్కడ చెప్పినటువంటి ఒక వాక్య సత్యం ఏమిటంటే, అగ్ని రాకపోతే అది అవమానం, అపహాస్యం. అతను నిద్రపోతున్నాడేమో, లేపండి, ఇంకా గోల చేయండి అంటూ అపహాస్యం చేశాడు. అగ్ని రాలేదు కాబట్టి ఎగతాళి, అపహాస్యం. అది అగ్ని వస్తే వారు యెహోవాకు సాగిలపడి దేవుణ్ణి మహింపరిచారని రాశాడు. అందుకనే మనం 27:39 చదివాం. 27 ఏంటి? అగ్ని రాకపోతే అవమానం. 39 ఏంటి? అగ్ని వస్తే మహిమ. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, అది వ్యక్తిగత జీవితమైనా, అది సంఘమైనా, సేవైనా, పరిచర్య అయినా, పాట అయినా, ఆరాధన అయినా, ప్రసంగమైనా, దేవుని అగ్ని దిగి రాకపోతే అది అవమానమే, ఘనతే. అది ఏమాత్రం మహిమ కాదు. నేను నా పాదస్థలమును మహిమపరుస్తాను, ఘనపరుస్తాను అనే వాగ్దానాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్న కోణం ఏమిటంటే, మన జీవితం మీదకి, మన ప్రార్థన మీదకి, మన సేవ మీదకి, మన ఆరాధన మీదకి దేవుని అగ్ని దిగి వస్తేనే ఆయన మహిమనిచ్చినట్టు లెక్క. ఆమేన్. కాబట్టి బాగా ప్రసంగం చేశానా, బాగా పాడానా అనేది సండే స్కూల్ స్థాయి మెంటాలిటీ. బాగా పాడడం ఏమిటి, బాగా ప్రసంగించడం ఏమిటి, అది అమాయకమైన వ్యవహారం. మనం పాడుతున్నప్పుడు కానీ, ఆరాధిస్తున్నప్పుడు కానీ, ప్రసంగిస్తున్నప్పుడు కానీ, ప్రార్థిస్తున్నప్పుడు కానీ దేవుని అగ్ని దిగి వస్తే అది దేవుని అంగీకారాన్ని సూచన, దేవుడు ఘనపరిచినట్లు లెక్క. అగ్ని రాలేదు కాబట్టి అవమానం, వచ్చింది కాబట్టి ఘనత. సో నేను నా పాదస్థలమును మహిమపరచుదును అనే వాగ్దానాన్ని మనము ధ్యానించవలసిన ఈనాటి కోణం ఏమిటంటే, దేవుని అగ్ని దిగి వస్తేనే మహిమ. అగ్ని లేకపోతే మహిమ లేదు. నువ్వు చర్చికి ఏం పేరు పెట్టుకున్నా, నీ పేరేం పెట్టుకున్నా, దేవుడు తన ప్రజలను ఘనపరిచే తీరేంటంటే అగ్నిని పంపుట ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఈ క్రమంలో భాగంగా ఎవరి మీదికి అగ్ని పంపుతున్నాడు దేవుడు, తద్వారా ఘనపరుస్తున్నాడు. అగ్ని లేకపోవటంతో ఎవరు అవమానపరచబడుతున్నట్లుగా ఉన్నారు అనే చర్చ ఈరోజు మనం 4 ఆరాధనలు కూడా చేయబోతున్నాం. అందుకని ప్రతి ఆదివారం నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మిగతా సందేశాలు కూడా వినండి. మహా అయితే తక్కువ నిడివి కలిగిన సందేశాలే కనుక మీకు ఒక పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఓకే, ఇది విషయం అనే స్పష్టత ఏర్పడుతుంది. కనుక కేవలం వినడానికే అలసిపోయినంతగా ఉండొద్దు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెట్టుకు మనం ఆదికాండం 4వ అధ్యాయంలోకి వద్దాం. 2 అన్నదమ్ములు ఉన్నారు అక్కడ, వారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయములో మీరు ఆ విధంగా తెరిచి ఉంచితే చాలు, నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుడు హేబేలు అర్పణ మీదకి అగ్నిని పంపించి తనని అంగీకరించినట్లుగాను, అంగీకారం సూచన అదే కాబట్టి, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని మనము వాక్యమును ఎరిగిన వారం. నేను మీ దృష్టికి తీసుకొచ్చిన కీలకమైన మాట ఏమిటంటే, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అనండి. ఆ మాట అందరూ అంటే మొదట వ్యక్తి అంగీకరించబడితేనే ఆ తర్వాత. అందుకనే మన పరిచర్లో కానుకలకి పెద్ద ప్రాధాన్యత ఉండదు. అసలు కానుకల పాటని, కానుక సేకరణని ఆ వ్యవహారమే లేదు. కారణం ఏంటంటే, మనకున్న దర్శనం భారం వ్యక్తులు అంగీకరింపబడాలి. నీ మనస్సు, నీ బుద్ధి, నీ స్వభావం, నీ నిర్ణయాలు, నీ చర్యలు, నీ జీవన శైలి ఇవేమీ దేవుని చేత అంగీకరింపబడకుండా ఏదో ఒకటి ఇచ్చేసి ఏదన్నా మాఫీ చేసుకోవడానికి ఇదేమన్నా దుర్మార్గ లౌకిక వ్యవహారం కాదు కదా. సరే ఇవన్నీ కష్టంగా నందాకి దించు, ఇది ఎట్లా కుదురుద్ది? సరే మనల్ని కూడా డబ్బులు మనుషులమని, డబ్బుల కోసం రోడ్లు ఎక్కామని, డబ్బులు అడుక్కున్నామని మాట్లాడిన వారికి సర్వ హక్కులు ఉన్నాయి. అన్నీ ఉండి తప్పే ఉంది. ఆ విధంగా వాళ్ళు మనల్ని దూషిస్తే, నిందిస్తే, అవమాన పరిస్థితులు ఆశీర్వదించబడితే సంతోషమే కదా. దేవుని రాజ్యానికి మేలు చేస్తే మంచిదే కదా.
ప్రజలను అబద్ధ బోధల నుంచి, నాలాంటి దుర్మార్గ సేవకుల నుంచి కాపాడితే మంచిదే కదా. ఓకే, హ్యాపీ, లెట్ దెమ్ డూ దాట్. కానీ బైబిల్ వాక్యము తెలియచేస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించిన తర్వాతే అతను అర్పణను అంగీకరిస్తాడు. అతని విధానం, అతని పద్ధతి, అతని హృదయం, అతని ఇవన్నీ అంగీకారం కావాలి. లేకపోతే అతను ఏదో ఒకటి ఇచ్చి దేవుని మనసును దొంగిలించేంత వ్యవహారం ఏమి ఉండదని మనం చేస్తున్నాను. ఆమేన్. కాబట్టి నీవు అంగీకరింపబడాలి. నువ్వు అంగీకరింపబడితే అగ్ని వస్తుంది. అసలు అగ్ని పంపడం అనేది అంగీకార సూచనే కదా. పాత నిబంధన కాలపు క్రతువంతా మనం చూస్తే, యాజకులు పాపం చేసిన వాడి పక్షంగా ఏదైనా దహనములు అర్పిస్తే వాడు గొర్రెనో, మేకనో, ఎద్దునో, పౌరనో పట్టుకొస్తాడు. దాన్ని బలి అర్పణ చేసిన తర్వాత యాజకుడు చేసిందే ఉంది, కిరసనాలు వేసి నిప్పెడతాడా? దాన్ని మొక్కలు నరికి పక్క నుంచి చూస్తామే. ఆ రక్తాన్ని పట్టగలడు, వీడి చెవుల మీద వేయగలడు, బలిపెట్టు కొమ్ముల మీద వేయగలడు, అవసరమైతే తీసుకెళ్ళి కరుణాపేట మీద వేయగలడు, ఏమన్నా చేయగలడు. కానీ అగ్గి తేలాడు కదా, నిలబడి చూడటమే. ఆయన పాపము చేసిన వాడి పక్షంగా చేయబడిన ఈ అర్పణ, ఈ బలి అంగీకరించబడితే ఆకాశముడు అగ్ని వస్తుంది. అగ్ని వస్తే అమ్మయ్య, దేవుడు నన్ను అంగీకరించాడు, ఇంకో అవకాశం ఇచ్చాడు, ఆనందంగా దండం పెట్టుకెళ్ళిపోతాడు. So there is no other sign except sending fire from above. పై నుండి అగ్నిని పంపడం తప్ప ఇంకొక సూచన ఏమీ లేదు. సో అగ్ని పంపడం ప్రాథమికంగా ఒక అంగీకారానికి సూచన. ఇట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై ద ఆల్మైటీ. అందుచేత దేవుని బిడ్డలారా, అగ్ని పంపడం అనేది అంగీకరణ సూచన. అగ్ని ఎప్పుడు పంపుతున్నాడంటే ఆ వ్యక్తి అంగీకరించబడితేనే. ఈ పూట ధ్యానాల్లో మైండ్లో పెట్టుకోవాల్సిన సింగిల్ లైన్ ఏంటంటే, అగ్ని పంపింపబడితే మహిమ, అగ్ని రాకపోతే అవమానం. అది పెట్టుకోండి మైండ్లో అంతే. ఇంకా దట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద హోల్ మెసేజ్. దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ ద హోల్ థింగ్. నేను పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఏం చేసినా, ప్రసంగం చేసినా, దాని మీదకి దేవుని అంగీకారపు సూచనగా అగ్ని రావాలి, పరలోకపు అగ్ని దిగి రావాలి. పాట పాడి నేను బాగా పాడానా, ప్రార్థన చేసి మంచిగా చేశానా, వాక్యం చెప్పిన ప్రసంగం బాగుందా? ఇది పిల్లకైతనం, ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్. నువ్వు ఒకళ్ళు అడిగేది ఏంటి నాయన, అది అంగీకారం అయితే అగ్గి వచ్చుద్ది అంతే. 10 మంది చెప్పాలి సూపర్ కొందరని, ఏం పని అది? అందుచేత ఈ పూట ఎవరిని దేవుడు అంగీకరిస్తున్నాడు, ఏ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడు అనే విషయాల్ని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మనం చదువుకున్న వాక్యం ఏంటి? ఆదికాండం 4:3-4 వచనాల ప్రకారం దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక హేబేలును మనం ఆలోచన చేయాలి, హేబేలును మనం అధ్యయనం చేయాలి, హేబేలు వైపు మనం చూడాలి. చూస్తే తేలుతున్న ఫలితార్థం ఏంటి హేబేలు గురించి? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మంచి మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనములో, విశ్వాసమును బట్టి హేబేలు అని స్టార్ట్ చేశాడు. తన సహోదరుడి కంటే శ్రేష్టమని అర్పించను అని రాశాడు. అంటే అతని అర్పణకు మూలం విశ్వాసం అనండి. హీ ఆఫర్డ్ బై ఫెయిత్. దేవుని పట్ల ఒక విశ్వాస హృదయము కలిగి అతడు చేశాడు. అంటే అతని అర్పణకు మూలం విశ్వాసం. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వటమో, నేను ఆడికన్నా ఎక్కువ ఇవ్వాలనో, పోటీతత్వము, ఘనత కొరకు ఇట్లాంటి వ్యవహారం కాదు. అతనికి దేవుని పట్ల ఒక మంచి విశ్వాసం ఉందంట. నేను అంటున్నాను, మొన్న ఒక పాస్టర్ గారు చెప్పారు, ఫలాని ప్రసంగికుడు రాకడ మీద అద్భుతంగా ప్రసంగం చేశాడు కదా, మీరు విన్నారా అని అడిగాడు. విన్నాను అన్నాడు. ఎలా ఉంది? మంచిగా చెప్పాడు అన్నాను. మీకు సీక్రెట్ చెప్పరా అన్నాడు. చెప్పనండి. వాడు యేసుప్రభు అసలు రాకని నమ్మడని చెప్పాడు. నువ్వు అసూయతో దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, నీకు అలాగే ఉంటుందన్నా, నేను రుజువులు ఇస్తాను మొదలెట్టి. ఏందిరా అంటే, వాడు బాగా మాట్లాడగలడు, బాగా చెప్పగలడు, దీన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు దుర్మార్గుడు తప్ప ఆడికి అసలు విశ్వాసమే లేదంటే నేను కంగుతున్నాను. ఊరి ఇట్టు కూడా ఉంటుందా? నమ్మదాన్ని మరి చెప్పడం ఎందుకురా?
ఆడ చెప్తేనే 10 మంది పిలుస్తున్నారు. అత్యంత హేయమైన విధానం ఇది. మా చిన్నప్పుడు ఒక దైవజనుడు మా మందిరానికి వస్తా తరచుగా మాట ఒక డైలాగ్ ఏంటంటే, ఆయన పశ్చాత్తాపడితే వేషలను క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు అనేవాడు. ఆ వేషధారి ఏంటంటే ఆ పశ్చాత్తాపం కూడా వేషధారమేనేమో, అది కూడా గడికే క్షణానికే కామ్ చలానా బస్. అప్పటికి గండం గడిచేస్తే చాలు అడిగి. నువ్వు చేస్తున్నటువంటి పాట కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ, సమర్పణ కానీ, is it by faith or by tradition? Because you grown up in such a background family, you got habituated for that. నీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలాంటి ఆచార సంబంధ క్రైస్తవంలో పుట్టి పెరిగినందుక 5-6 బెడ్రూములు కట్టిన కొంపలో ప్రేయర్ రూమ్ లేదు. అది ఎంత మంచి క్రైస్తవుడో మనకు అర్థమైపోవాలా? వాడు కొన్నదే చిన్న సెంటు భూమి, చిన్న గది కట్టుకుని బతుకుతున్నాడు. లేదు, మాస్టర్ బెడ్రూమ్ అంట, చిల్డ్రన్ బెడ్రూమ్ అంట, గెస్ట్ బెడ్రూమ్, ఓరి మన్ను మధ్యాహ్నం 100 పేర్లు పెట్టాడు. మరి ప్రేయర్ రూమ్ లేదంటే ఏమీ లేదు. ఓ మూల మీద గోడలోంచి ఇంత 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 ఏంటది నాపరాయి మొక్క బయటికి లాగాడు, దాని మీద బైబిల్ పెట్టాడు. ఏందది? దేవుడు మూల. అది దేవుని ఒక మూల పెట్టాక నువ్వు అర్థమైందిరా. ఇన్ని గదులు కట్టుకున్న ప్రేయర్ రూమ్ ఏది అంటే అసలు ప్రేయర్ చేసేంత మూమెంట్ లేదుగా. తయారై బయటికి వెళ్తా చెప్పులు వేసుకోక ముందు ఇలా కనుకొని ఇలా కనుకొని ఏటి అది నాకు ఎలాగో ప్రార్థన రాదు, నేను ప్రార్థన చేయను, అయినా సరే ప్రేమమయ్య, కృపామయ్య, దయమైన, పాపిచ్చోళ్ళు కూడా కాపాడుతావు కదా, ఆ బ్యాచ్లో నన్ను వేసుకొని కాపాడి. సిగ్గుమాలిన బతుకు క్రైస్తవ్యానికి. ప్రార్థన చేయకుండా ఆహారం మింగేవాడికే తెలివి లేదని దేవుడు అడుగుతున్నాడు. నీ జీవిత సకల కార్యాల్లో ఆల్ఫా ఒమేగా దేవుడు ఉండాలి కదా, ఆరంభం ప్రతిది ఆయనే అయి ఉండాలి కదా. నువ్వు ఎట్లా చేసేస్తావు? అంటే ఈ బ్యాచ్ ఎలాంటిది అంటే హృదయంలో విశ్వాసం ఏముండదు. ఒక ఆచారాన్ని బట్టు, అలవాటుని బట్టు అదొక తృప్తి, అదొక ఫీలింగ్. అడిగి చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరితే ప్రాణం తృప్తి, లేకపోతే భయం మెంగి ఎడుతుంది. అడిగి చిన్న ప్రార్థన చేసుకుంటే చెలరైపోయి సినిమా బట్టలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కారులాడు. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత ప్లే చేశాడు ఆ పాట. దిక్కుమాలిన భక్తి, దిక్కుమాలిన పని, మాని పని. నీవు అందుకని అంగీకారం కావట్లేదు, ఆమోదం ఏమీ రావట్లేదు. అందుకని పాటలు పాడటం, ఆరాధన చేయటం, కానుకలు ఇవ్వటం మానేయ. ముందు అయ్యని పక్కన పెట్టు. నేను దేవుని ఎదుట అంగీకరింపబడాలని సమర్పణలోకి రా. నీవు అంగీకరింపబడితేనే దానికి సూచనగా దేవుడు అగ్నిని పంపుతాడు. అగ్ని వస్తేనే మహిమ, అగ్ని రాకపోతే అవమానం. నేను నా పాద స్థలమునగా మందిరం అనగా నిన్ను మహిమ పరుస్తానని వాగ్దానం స్పష్టంగా దేవుడు చేశాడు. ఆ మహిమ, ఆ ఘనత నీ మీదకి రావాలంటే నువ్వే విచిత్ర విన్యాసాలు ఏం చేయక్కర్లా. నువ్వు దేవుని ఎదుట అంగీకరింపబడే ఒక వ్యక్తిగా మారిపోవాలి. అతని విశ్వాసాన్ని బట్టి చేశాడండి. విశ్వాసమే లేనప్పుడు, ఆ సమర్పణ లేనప్పుడు, దేవుని పట్ల అలాంటి విశ్వాసం లేనప్పుడు నిన్నెవరు ఏమన్నారు? వచ్చిన లాజిక్ చెప్తాను మీకు. నేను దేవునికి ధారాళంగా కానుకలు ఇచ్చేవాడు. ఎందుకు ఇస్తున్నావు అంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. అమ్మో, మంచి విశ్వాసం ఏముంది, రైట్. ఈ ధారాళంగా కానుకలు ఇచ్చేవాడు బయట కూడా ధారాళంగా పాపాలు చేస్తున్నాడు. అడిగి దేవుడు తీర్పు తీరుస్తాడనే విశ్వాసం లేదా? అంటే నువ్వు ఒక 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇచ్చే విశ్వాసం ఉంది, కానీ తప్పుడు పనులు చేస్తే గోబలవా ఇంచేస్తారనే విశ్వాసం లేకుండా ఎట్టిపోయిందిరా నీకు? ఈ అర్పణేమో విశ్వాసమును బట్టి ఇస్తున్నావా, ఆ పాపాలేమో ఒకటిదే ఏం లేదండి బాబు అని విశ్వాసం లేకుండా చేస్తాను. దీనికి విశ్వాసం ఎందుకు ఉంది, దానికి ఎందుకు లేదు? అవన్నీ పట్టించుకోకుండా పక్కన పెట్టేసి చపలు కొట్టి పాటలు బట్టి కేరింతలు వేసి అల్లరగాలు గోలు చేసి అమ్మాన్ అల్లే లొయ్యి నిలిపితే పేరం హాయిగా ఉంటుంది. ఇక ఎన్ని ఎందుకు సార్ లేనిపోతుంది? Come on, let us all celebrate God's presence. Come on, let us sleep and jump and enjoy. Hallelujah. అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయచ్చు హాయిగా.
అందుకే ఎప్పుడెప్పుడు చాలాసార్లు నేను అంటుంటాను, ఒక ఘాటైన పదం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ వెన్ యూ కమ్ టు ద సెన్స్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ యూ లివ్డ్ ఇన్ నాన్ సెన్స్. నీకు అప్పుడు దాకా అర్థం కాదు అది. నువ్వు సెన్స్లోకి వస్తే ఇంతకాలం నాన్ సెన్స్లో బతికాని తెలుస్తుంది. లేకపోతే నాన్ సెన్సే సూపర్ సెన్స్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే బతిగా కామన్ సెన్స్ కూడా లేదు కనుక. ప్రభు అందరినీ కాపాడు కాక. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అతడు విశ్వాసమును బట్టి చేశాడు. దేవునికి ఒక శ్రేష్టమైనది ఇవ్వాలి అని తాపత్రయం ఉంది. అక్కడ వాడిన భాష ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా అదే. కయ్యనట తన పంట పొలములో కొంత తెచ్చాడట. ఏవో కొన్ని ఇవ్వాలి కదా అన్నట్లుగా హేబేలట శ్రేష్టమైనవి తెచ్చాడంట. అంటే వారి హృదయం తెలియజేస్తుంది అది. ఇప్పుడు కూరగాయలు ఏం చేసుకున్నాడు, గొర్రెపిల్లలు ఏం చేసుకున్నాడు యేసు ప్రభు. నేను వృషభముల మాంసము తింటానని ఆకలి కొంటే మీకు చెప్తానా, అన్ని నాయి కాదట్రా, నాకెందుకు బాబు అని చెప్పలేదా? ఇది కూరగాయలతో పని లేదు, గొర్రెపిల్లతో పని లేదు, హృదయంతో కదా పని. మంచి మనస్సాక్షితో, యేసు రక్తంలో కడగబడ్డ మనస్సాక్షితో చెప్పు, నువ్వు విశ్వాసమును బట్టి ఇస్తున్నావా? లేకపోతే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాలు పెరిగాం కదండి. ఆదివారం ఇంకా భక్తి ఉన్నా లేకపోతే చర్చికి వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటుందండి. చర్చికి వెళ్ళిపోయి వత్త కూర తెచ్చేసుకుంటే ప్యానం బాగుంటుంది, ఎక్కువ తొందరగా రూతుంది. దేవుడు తీర్పు తీరుస్తాడని విశ్వాసం ఉంటే నువ్వు కాని మాట పలుకుతావా? అన్యాయం చేస్తావా? తప్పుడు పనులు చేస్తావా? అయోగ్యంగా బలలో పాలు పొందుతావా? ఎంత ధైర్యంగా చేయి పాలు పొందుతున్నావు? నువ్వు చేసిన పనులేంటి, నీ బతుకేంటి, నీ సంబంధాలు ఏంటి, నీ వ్యవహారాలు ఏంటి? అమ్మో దేవుడు శిక్షిస్తాడు, దేవుడు తీర్పు తీస్తాడు అమ్మో అన్న భయం లేదు నీకు కడుపులో. ఏం పర్లేదు అన్నది ఏమో వచ్చింది. మనోడు చెప్పాడు నాకు, అన్నా ప్రతిసారి యోగ్యంగా పాలు పొందాలంటే ఎలా ఒక్కోసారి కుదరతో పొందేస్తుంటానన్నాడు. అదేంట్రా అంటే, మరి పక్కనోడు ఏమనుకుంటాడన్నా, ఈడైతే తప్పుడు పని చేసి వచ్చాడు అనుకుంటాడు కదా, మరి ఆడి ముందుకు పట్టం ఎందుకు, ఇంటికి వెళ్ళి ప్రభు పాదాల మీద పడి ఎడుతాను. ఈ పక్కనోడు ఈడు పాలు పొందలేదంటే అసలు అమ్మో ఏదో జరిగిందని నీ మొహం చూసి నువ్వు పొందావు లేదంటే అంత ఖాళీ ఎవడు కొందరా, ఎవడు బాధాడ పడుతున్నాడు, ఎవడెవడు పాలు పొందుతాడు అన్నీ ఇగిలించుకొని ఎవడు చూస్తున్నాడు. సన్నాసి రకం తెలితే అట్లా కాకపోతే ఎవడు కావాలి, ఎవడికి కావాలా? ఎవడు ఎడపడి ఎడుతున్నాడు, ఎవడు ప్రార్థనలు చేసుకుంటున్నాడు. నా మటు నేను పాలు పొందాలని ఎవడు మటుకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరెవరు పాలు పొందా, అమ్మ ఈడు పొందలేదా అని నీ మీద ఎవడు కూర్చున్నాడు వచ్చి. అసలు ఆలోచనే అర్థపర్థలేదు, అడ్డుకోలు తెలివితే అట్లన్నీ. చిన్నప్పుడు మా మాస్టర్ అనేవాడు సావు తెలివితే అట్లా రయ్యనేవాడు. నిద్రట్టేస్తుంది అడిగి ఫుల్గా. ఎలా మరి గ్రౌండ్లోకి వెళ్ళి డ్యాన్సులు వేసి వస్తే అలాగే ఎడుతుందిరా, వాకింగ్ వచ్చేప్పటి నిద్ర ఇంకొంచెం వెయిట్ డ్యాన్స్ తగ్గిపోతుంది. మీరు వినే ఉపదేశం ఏంటి, నేర్చుకుని ఏంటి, గొంతులండి పనికి మన గొంతులని. ఆడొకడు తయారయ్యారు ఎగురుతాకి రోడ్ల మీద పడి. మారు మనసు ఉన్న వాళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. ఇంకా డబ్బులు తీసుకుని రోడ్ల మీద డ్యాన్సులు వేసేది ఒకటి మిగిలిపోయింది. ఇక మిగతా కూడా కవర్ అయిపోయినాయి. మరి ఆపాడదానికి అపోస్తుల బోధ అపోస్తల సంఘంలో తగలబడతాం ఎందుకు? ఏదో నామకార సంఘంలో డ్యాన్స్ వేసుకుని మెచ్చలు చేరిపోండి వెళ్ళి. ఎంత హుషారు, ఎంత జోష్, ఎంత హైప్. ఎందుకంటే గంతులు నచ్చుతాయి. ఉపదేశ వ్యక్తులు నిద్ర వచ్చేస్తుంది ఒకడికి. అది ఐస్ బకెట్ చాలా ఏదో ఉంటుందంటే ఎత్తుకురంటారు ఒక వయసు. చెప్పురాడికి పెద్ద యూట్యూబ్లో అన్వేష్ గడి తర్వాత గీడి ఉద్దరికి గడిపానానికి. ఉద్యమం వచ్చేసిందంటే ఇక్కడికి ఉద్యమం. ఎంత ఉద్యమం, వాక్యం చెప్తే నిద్రపోయి అంత ఉద్యమం వచ్చింది. ఉద్యమం అండి పోను.
ఆ రకమైన ఉద్యమం వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ రకమైన ఉద్యమం వాళ్ళు పోతే పోయింది. ఇంత ఖర్చు పెడతాను సార్, ఇంకో 4 బాక్సులు పెట్టేస్తాను, మొత్తం సౌండ్ చేసేసి డీజే ఇట్టేస్తాను, ఎగటమే. మనకే అలాంటి పాటలు వచ్చేది, క్రిస్టియన్లు బేబత్వం వచ్చేసింది ఈ పాటలు. అసలు అసలు ఎవడో గ్రౌండ్లో ఉండిపోయినంత ఊపేసేంత పాట వచ్చేసింది. ఇది నిద్రపోయిందా ఇప్పుడు? పోనీ కనీసం ఎంత ఉపదేశంలో ఆ పార్టీ కార్యం జరిగిన సార్లు నా పేనానికి. ఎంత ఐక్యత, ఎంత సమాధానం, ఎంత సహోదర ప్రేమ. ఇంతలేస్తాకి యేసుప్రభు వారంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక మూల కూర్చొని తాళ్ళుతో కొరడాలి పేని, అంటే ఎంత రేంజ్లో బీపీ వచ్చి ఉంటుంది. పని కట్టుకొని కూర్చొని కొరడాలు తయారు చేసి మరీ వాయించాడండి ఒక్కొక్కడికి. సైలెంట్గా ఒక మూల కూర్చుంటే మేటర్ తెలియడు ఒకడికి, కొరడాలు తయారు చేస్తున్నాడు రా. కూటమి ఉంటుంది తర్వాత. ప్రభువుకి స్తోత్రం, మీ అందరికి వందనాలు, హ్యాపీ క్రిస్మస్. దూడ బ్యాచ్ మరి ఏం చేస్తాంరా? ఏముంది, విగ్రహం ఉంది నాట్యవాడిని, దూడ బ్యాచ్ కూడా దావీదు వల్ల నాట్యవాడిని పెట్టుకుంటారు. తప్పేముంది, ఖర్చే ఉందండి. వాక్యం ఎత్తిపెట్టి తెచ్చుకోవడం ఎత్తి మీద. సరైన మారు మనసు పొందండి. వినవా? ఏం అంగీకరించబడాలి చెప్పురా? అది యేసు రక్తమే జయం. తిమోతి పత్రికలో ఉంది, ఎవడైనా చిన్న చితక తేడా చేస్తే ఇతరులకు భయం వచ్చినట్లు అందరు ఎదురు గద్దించమని. అర్థమైందా? ఏది చేసిన వాక్యానుసారమే. మాట్లాడవే, కుటుంబం కొన్నాను, మీతో మాట్లాడతాను ఇప్పుడు. ఇంకా ఇది పబ్లిక్, ప్రైవేట్ ఇంకోటి ఉంది. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. అసలైన డ్రైవర్ రావాలంటే కారు ఎక్కేయండి, ఇద్దరు దారిలో చూసుకుందాం. దేవునికి స్తోత్రం. అమ్మమ్మమ్మమ్మ, నాకు బుర్ర పని చేయాలి మళ్ళీ ఒక్కొక్కరిని పట్టుకొని. సర్లేపోనీ. ఎవరండి? హేబేలు. అమ్మమ్మమ్మ, ఏమి 20,000 సంపాదించాలరా? అసలు కాన్సెప్ట్ ఏంటి? మనం ఏ సంఘం మీద కట్టబడతాం, ఏ ఉపదేశం అంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఉపదేశం వింటలేదు అన్నమాట. వాళ్ళకి అప్పగించిన పని మాత్రం నమ్మకంగా చేసేసి చెవులు అది పెట్టుకొని ఊగుతున్నారు. నేనేమంటలా, కలిసిపోం బ్యాచ్లో, నాకు ఇబ్బంది ఏమి లేదంటున్నా. ఎలీసా శిష్యుడు ఏం చేశాడు? ఎలీసా కొంపలో ఉన్నాడు, ఎలీసా దగ్గర తిన్నాడు, గొట్టలు ఇంకోటి తెచ్చి పెట్టుకున్నాడు. నీకు ఆడి గొడ్డలే వర్కౌట్ అయితే అక్కడే తగలబడమంటున్నా నేను. అంతకనే ఏమంటలా, మన గొడ్డలు పనిచేయదు నీకు, వెళ్ళు అక్కడే ఉండు. ఆ గొడ్డలు తెచ్చుకొని ఈ గుడిసెలో బతుకుతావు ఎందుకురా? వీడు ఎంత టాలెంట్ తెలుసా? యోర్దాను అద్దరికి వెళ్ళి అవతల నరుకుతున్నాడు. యోర్దాను దాటే కెపాసిటీ ఉంది, నరికే అంత కెపాసిటీ ఉంది, పాకేసి అంత ఇంజనీరింగ్ తెలియదు అట్లా ఉంది. కాకపోతే గొడ్డలు లేదు. ప్రభు అందరినీ కాపాడు కాక. ఏళ్ళరా పొద్దున్నే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పాప వాడి పేనానికంటే అది ఎక్కువే, కానీ నమ్మకంగా ప్రతి వారం తీసుకొచ్చేస్తారు పాపం అండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ముందు వ్యక్తి అంగీకారం అవ్వాలండి, ఆ తర్వాత అండి అర్పణ. ఇవన్నీ దావీదు గారు అదే ప్లాన్ చేశాడు. నువ్వు బలిని కోరువాడు కాదు, ఇచ్చేద్దును. అసలు ఏ సంపాదించాడు యుద్ధాలు చేసి, టన్నుల కొద్ది బంగారం చర్చికి ఇచ్చేంత కెపాసిటీకి వచ్చాడు. రేయ్ ఒరీ పాపిష్టి, మనం 1,00,000 గొర్రెలు ఇచ్చామంటే 5 నిమిషాలు సెట్ చేస్తాడు. కానీ ఎంత ఏడ్చినా, ఎంత సింహాసనం దిగి కిరీటం పక్కన పెట్టి సాష్టాంగం పడి పరుపు తేలిపోయింది ఏడ్చిన దేవుడు అంటలేదంట. నువ్వు ఏదో చెయ్యి, నువ్వేమో బలి కోరేవాడు కాదు, ఇప్పటికి ఇచ్చేద్దును. ఏం చెప్పాడు దేవుడు? మనసు ఎరగలరా, నువ్వు ఎన్ని ఇచ్చిన వేస్ట్ అన్నాడు.
ఇతనేమో బలిచ్చి మేనేజ్ చేద్దాం చూస్తున్నాడు. దేవుడు అంటే మనసు ఎరగాలి. నీకు ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రసంగాలు చేసి దివారాత్రులు ధ్యానించి ఇన్ని చేస్తే కూడా నీకు ఇంకా మనసు కలుగుతుంది. వాటి మీద వీటి మీద ఇరుగుతా లేదు. నీ అర్పణ నాకేందుకు కదలమా అన్నాడు. ఏదో ఒకటి చేసేసి అర్పణ అక్కడ పెడితే పందెం వెళ్ళిపోయేలాగా ఉంటే నాకు వద్దన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో యెషయా గ్రంథంలో వచ్చిన ఉటంకించేమన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయం నాకు, అంటే హృదయం దేవునికి అర్పించినంత కాలం ఎన్ని ప్రసంగాలు చేసి ఎన్ని పాటలు పడి ఎంత చేసినా పోయిందే కూటమిక. అంటే ఈ అర్పణ హృదయ సంబంధమైంది కానీ ఆర్థిక సంబంధమైంది కాదు కదా, వస్తు సంబంధమైంది కాదు కదా, ఇదంతా పదార్థ వైభవం కాదు కదా. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు పెరిగామండి, మా అమ్మ నన్ను కన్నీటితో పెంచిందండి, కాకపోతే నేను ఇంకా నేను నడిపించేస్తున్నానండి. ఎందుకు ఇంకా దివారాత్రులు వాక్య ధ్యానమా, 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి ఆరాధన చేసిందా, మిద్ది మెక్కి కింద పడిపోయావా? అక్కడ పడి కూడా ఇంకా ఎట్టకట్ట మంచి అర్పణిచ్చి మేనేజ్ చేద్దాం చూస్తున్నాడు. వేలాది నదులంతా వేస్తార తైలము నీకిచ్చిన సాల్దో, ఏమి వేలాది దూడల వేలాది పొట్టెల సాల్దో, మరేం కావాలి? విరిగిన మనసు కావాలి. అది కొంచెం కష్టం ఉంది సార్, ఇంకేమైనా చెప్పండి. చెప్పను. టన్నులు కొద్ది బంగారం ఇచ్చిన మనిషిని కూడా పట్టించుకోలేదు బాబు. నువ్వు మనసు ఇరిగితే కదా నా దగ్గర అది మానిపడి అన్నాడు. కలుగుతుందా విరుగుతుందా తేల్చుకోండి, దానికి చెయ్యెత్తి అంతకుముందు చెప్పే మ్యాటర్ కాదు. కడుపులో ఫీల్ అవ్వు చాలు. అల్టిమేట్గా తేలే ఫలితార్థం ఒకటే, నీవు అంగీకారం అయితేనే అర్పణ అంగీకారం అవుద్ది. అంగీకారం అయితేనే అగ్ని వస్తుంది. నేను పిల్లగాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఆడెవడో 6 కొడితే సెంచరీ కొడితే స్టేడియంలో కూర్చొని సొక్కా చింపేసుకొని వాటర్ బాటిల్ ఖాళీ చేసి బొరబా తీసుకొని సౌండ్ చేసే మనిషిగా ఉండకు, నువ్వే సెంచరీ కొట్టు. నేను చెప్పేది అది. ఎప్పుడు ఇదే పని. ఆడెవడో కొడితే ఈడు పురపతి టపా 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 కొట్టేసుకుంటున్నాడు. మరి ఎందుకురా ఎన్నాళ్ళురా, నువ్వు రారా నాయన. ఆ ఆటకైతే ఆ గ్రౌండ్కి అయితే 11 మందే, ఇక్కడ ఎన్ని కోట్ల మంది నన్ను దేవుడు అంగీకరించే అవకాశం ఉంది. నువ్వు కూడా వాడబడవచ్చు, నువ్వు కూడా దేవుని మహింపరచవచ్చు, నువ్వు కూడా దేవుని చేతులు ఒక సాధనం అవ్వచ్చు, ఒక పనిముట్టు అవ్వచ్చు. ఆటకి దీనికి తేడా లేదండి. అక్కడంతా లిమిటెడ్, ఇక్కడికి అన్లిమిటెడ్ కూటమి ఇది. నువ్వు ఇంకా సరే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి సొక్క చింపేసుకొని బాటిల్ తీసుకొని బొరబా తీసుకొని ఉన్నాడు. కుర్రోడు చేతికి ఒక నల్ల తాళ్ళు లాంటిది అబద్ధం పెట్టుకొచ్చాడు. అది ఏంటి అన్నాడు. బ్యాండ్ అన్నాడు. ఎంత నన్ను 50 రూపాయలు అన్నాడు. అది 3 రూపాయలు పడుతుందిరా. పోనీ రిటైల్ ప్రైస్ 5 రూపాయలు రా. నువ్వు బ్యాండ్ పెట్టుకోలేదురా, నీకు బ్యాండ్ వేసారా అంటే, అన్న అంతేనటావా అన్నాడు. నువ్వు భక్తిగా సమర్పించింది కాక నీ దగ్గర తెలివిగా లాగేసింది. సర్జరీ అసలు ఏం పెయిన్ రాదు, సౌండ్ రాదు. ముందే అనస్థీసి ఇచ్చేసారుగా, ఊపేశారుగా నిన్ను. ఆ మంచి అనస్థీస పవర్ఫుల్గా ఎక్కినప్పుడు జాగ్రత్తగా సర్జరీ చేసేది లాగేస్తుంటే కోటి రూపాయలు చూసిన కట్లే కనపడుతున్నాయి. ప్రభాంతని స్వస్థపరచును కాక. ఎరా ఆమె అనలేదారా పాపం, ఇక క్రీస్తు ప్రేమ తగ్గిపోయింది మీకు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా పాయింట్ ఒకటే, మనం అంగీకరించబడి పని చేద్దాం. నాకు అక్కర్లేదని పని చేయటం ఎందుకండి? ఎంత చేసి శబాష్ వెరీ గుడ్ నాన్న అనాలి కదా దేవుడు. దేంతో అంటాడు? అగ్నిని పంపడంతో అంటాడు. దావీదంట వాయిద్యం మీద చెయ్యేసి ఇట్లా అంటే యెహోవా ఆత్మ వచ్చి దయ్యాలు. ఎలీషా స్థాయి దైవజనుడు కూడా ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. వీణ వాయించగల ఒక నా దగ్గర తీసుకున్నాడు. ఎలీషా అంటే వీళ్ళని తీసుకొస్తే వాడు వీణ వాయిస్తుండగా యెహోవా హస్తం బలమగ ఎలీషా లాంటి ఒక అభిషక్తుడి మీద కూడా అభిషేకం అధికం అవడానికి ఒక వాయించగలడు ఉపయోగపడ్డాడు. అది వాల్యూ అండి.
ఏమంటుంది? సంగీత విన్యాసమా? ఛ, 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 ఛ. The mighty hand of the Almighty must come down to a person, upon a man, church, congregation. That is the range of an artist with an instrument, with a musician. దయ్యం వెళ్ళగొడతా కాదండి బాబు, ఎలీషా మీదకి అభిషేకం రావడానికి కూడా ఒక మ్యూజిషియన్ కోరుకున్నారంటే ఎంత గౌరవ స్థానం ఉంది వాయిద్యానికి బైబిల్ గ్రంథంలో. సంగీతం బాగా రావాలి, మంచి ఆశ. బాగా నేర్చుకోవాలి, మంచి ఆశ. నేను దేవుణ్ణి మహింపరచాలి, మంచి ఆశ. కానీ వీటన్నిటికీ మూలం నేను ఆరంభించగానే యెహోవా అగ్ని దిగి రావాలి. హల్లెలూయా. ఏదో కోట్లే, ఎంతో కొంతలే, ఏదో కోట్లే, ఈ బాపతులో నువ్వు దేవుని కృపను పొందలేవు. నేను ఒక శ్రేష్టమైన ఆరాధన దేవుడికి ఇవ్వాలి, శ్రేష్టమైన పాట పాడాలి, శ్రేష్టమైన ప్రార్థన చేయాలి, శ్రేష్టమైన సమర్పణలు రావాలి. హేబేలు విశ్వాసాన్ని బట్టి తన సహోదరుని కంటే మరీ శ్రేష్టమైన దాన్ని అర్పించాడంట. ఎంతసేపటికి నేను ఒక బెస్ట్ ఇవ్వాలి దేవునికి. ఈరోజు ఒక మంచి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, స్వార్థ ప్రకటించాలి, పరిచయం చేయాలి. ఈ హృదయం ఉన్నప్పుడు అది దేవునికి అంగీకారం కనుక దేవుని అగ్ని వస్తుంది, నువ్వు ఎంతగానో ఆశీర్వదించబడతావు. మైండ్లో పెట్టేసుకోండి, అగ్ని వస్తేనే ఘనత మహిమ, లేకపోతే అవమానమే. ఆ వచ్చిన 31st నైట్ కూడా ఆ మాట మాట్లాడాను నేను, గుర్తుందో లేదో మీకు. అగ్ని రానందున వారు సిగ్గిపడిపోయిన పడుతున్నారు, రాకపోతే మనం కూడా సిగ్గుపడటమే కదా, వాళ్ళే కాదు కదా. ఒకవేళ దేవుని అగ్ని రాకపోతే మనమే సిగ్గుపడటమే, వాళ్ళెవరో సిగ్గుపడ్డారని చెప్పే పాయింట్ కాదు అది. దైవజనుడు ఉదంతాన్ని జ్ఞాపకం చేసి మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, అగ్ని రాకపోతే సిగ్గి అవమానమే. ఏదో ఇద్దామలే, ఎంతో కొంత ఇద్దామలే అనే ధోరణి కయ్యంలో ఉన్నట్టుగా కనపడింది. దానికి దేవుడు కయ్యంతో మాట్లాడితే ఏమన్నాడు? నానా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలపైకి ఎత్తుకోవా. గుర్తుందన్నమాట. అంటే కయ్యను సత్క్రియ చేయలేదని కుండబద్దలు కొట్టాడు అక్కడ. చాలామంది దాన్ని ఎట్లా విశ్లేషణ చేస్తారంటే, ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఇది తెచ్చాడంటే, గొర్రెలు కాసు కూడా ఇది తెచ్చాడు, దానికి పెద్ద ఏంటండి, ఎవడికి ఏది ఉంటుందో తెస్తాడు. అందుకే ప్రారంభం చెప్తున్నాడు, కూరగాయల గొర్రె పిల్ల సబ్జెక్ట్ కాదురా బాబు, సబ్జెక్ట్ అది. అతడు కొంత, ఇతను కూడా కొంతే, కానీ అతడు ఏదో ఒకటి, ఇతడు శ్రేష్టమైంది. అతడి విశ్వాసాన్ని బట్టి ఇతడంతా ఏదో లెక్క. దేవుడు నువ్వు సత్క్రియ చేయలేదు అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు. దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, నువ్వు ఎందుకు అలా ఉన్నావు? సరే, ఇద్దరు పక్క పక్కన బలిపీటలు కట్టాం, అర్పణలు పెట్టాం, నా అర్పణ మీదకి రాలేదు, తమ్ముడు అర్పణ మీదకి వచ్చింది. అప్పుడు ఏం కలగాలి? వెంటనే ప్రార్థన, ప్రభువా నా దగ్గర ఏంటి లోపం, ఏం పొరపాటు జరిగింది, ఒక అవకాశమే, నిన్ను మళ్ళీ సిద్ధపరుస్తాను అనాలి కదా. అబ్రహాం దేవుని బతిమాలనుకున్నా, కాసేపు కూర్చుండయ్యా నేను సిద్ధపరుస్తాను అని దేవునికి సిద్ధపరచలేదా అతిథి అని? మనోహ దంపతులు అలా చేయలేదా? అయ్యో ఒక్క నిజంగా నీ అనుగ్రహం ఉంటే ఒక్క నిమిషం నేను బలి సిద్ధపడతాను, నువ్వు ఎలబాకని బతిలాడికి అవగబా బలిని సిద్ధపరచలేదా? వాళ్ళందరికీ పరలోకం నుంచి ఇలా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారా? ఒక భక్త హృదయం సొంతంగా ఆరాటపడింది కదా, ఇలాంటి మనుషులే కదా. నువ్వు ముఖం మడుచుకోవడం ఏంటి? కోపంతో రగిలిపోతున్నాడు మనిషి. ఇంకొక లక్షణం ఉంది, దేవుడు కోపడ్డాడు, నువ్వు సత్కి చేస్తే తలెత్తుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వెళ్ళకో, వాకిట్లో పాపం ఉంది అని చెప్తే కూడా బయటికి వెళ్ళిపోయాడు మనిషి. 127 కీర్తన ధ్యానిస్తున్న ప్రతిసారి మనం ఏమంటాం? లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడి జ్ఞాపకం చేసుకొని అక్కడ ఒక వాక్యాన్ని మాట్లాడితే ఏముంటుంది? గుమ్మముల విరోధులతో పోట్లాడుతారు అని కదా.
సంతానము చేత ఆశీర్వదించబడ్డ భక్తులట గుమ్మముల విరోధులతో పోట్లాడతారు. అంటే విరోధి గుమ్మములో ఉన్నాడు, ఎందుకని? ఇంట్లో ఉండకూడదు కాబట్టి. ఇంట్లో వాడికి లైసెన్స్ లేదు. యేసు రక్తము కంచెగా ఉంది, దేవుని అగ్ని కంచెగా ఉంది, వాడు ఇంట్లోకి రాలేడు. నన్ను ఒక ఆయన అదే అడిగాడు. ఆ వాక్యం ధ్యానం చేస్తూ ప్రసంగం చేస్తుంటే, యెహోవా కట్టినిల్లు, యెహోవా కాపనిల్లు, యెహోవా స్వాస్థ్యం, మరి గుమ్మలు ఎందుకు అని అన్నాడు. మీ దేవుడు ఎలగట్లేకపోయాడేంటి అని అన్నాడు. అది యెహోవా కాపాడుతిల్లు కాబట్టి గుమ్మలు పడి జతనం, లేకపోతే మీకైతే యెహోవా లేకపోతే లోపలికి కూర్చుంటాడు పీట వేసుకుని. లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం. అర్థం ఏంటంటే అక్కడ గుమ్మలు ఉంటాడు కదా, ఆ ట్రై చేస్తాను నిన్ను పడగొడతానికి, బలహీన పడతానికి. ఆ ఉట్టే లేవోయ్, దేవుడు లేడు ఏమి లేడు కానీ మరీ అంత అక్కర్లేదు లేవోయ్, అటు గుమ్మలు ఉంటాడు. వాడు ఐడియాలజీలో, వాడి మోసంలో పడిపోకుండా ఉండగలిగితే నువ్వు దీవించబడ్డాడు, క్షేమంగా వచ్చినట్టే. ఇటు పోయినప్పుడు వచ్చినప్పుడు ఇదే నీ తలకాయ తింటుంటాడు. ఎవరికైనా నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంటాయా? వేస్ట్గా ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మరి దేవుని చెప్తాం, ఇంకేముంది ఎవరిని కరుణింతాడు ఆయనకి, ఆయన అన్నీ కాదులేరా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్కన ఆడు గుమ్మలు తెచ్చి వాడు చేసే పనులు, వాడిని ఎంటర్టైన్ చేసేవో లోపలికి వచ్చేస్తాడు, వాడిని ఎలగొట్టేవో నీ పని క్షేమంగా ఉంటుంది. మార్కెట్లో ఉన్నాడు, ఆడు జాగ్రత్తలు ఎలా బాగా తిన్నాడా, వెళ్ళిపోయాడు, ఆడు ఆవరించాడు, పగ కక్ష ప్రతీకారం చంపేశాడు, హంతకుడు అయ్యాడు. హంతకుడు అయ్యాక అప్పుడు అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను ఎవడో చంపేస్తాడు. ఆ ఏడు కింద ఆడవలసింది కదరా. అయ్యో నా అర్పణ అంగీకరించబడలేదయ్యా, నన్ను కనికరించయ్యా. ఆ ఏడు పిందాకెడితే సరిపోనుగా. నేను చెప్పేది ఎప్పటికైనా ఏడుపు తప్పుతుంది, ఇప్పుడు ఏడు చెప్తే బెటర్గా ఉంటుంది. లోక 6:21 చెప్పింది అది. ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు. ఆ దినమున ఏడితే ఇస్కరియోతుకి ఏమైనా ఉపకారం జరిగిందా, ఆడు ఏడిచాడు. ఏశావుకి ఏమైనా ఉపకారం జరిగిందా, ఆడు ఏడిచాడు. ఇంకా ఆ తర్వాత ఏడితే ఏం ఉపకారం ఉండదు. అదేదో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేద్దాం, హృదయంతో చేద్దాం, ఏమైనా మాట్లాడితే దిద్దుబాటుతో చేద్దాం. పొలోమని బయటికి వెళ్ళిపోకుండా ప్రార్థనలకు గడిపి సెట్ చేసుకొని వెళ్దాం. అప్పుడు మనకు ప్రమాదం లేకుండా ఉంటుంది. ఇయ్యాలిగైతే రేపైనా దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి హృదయ సంబంధమైంది. చివరికి ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. సామెతలు 21:27. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనలతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. చూసావా, ఏదో అర్పించటమే బీభత్సమా? చెప్తాను, చాలాసార్లు చెప్పాను మీకు. మా నాన్నగారి సంఘంలో ఒకడు 7,000 రూపాయలు ఇచ్చాడు చర్చికి. నాన్నగారు దృష్టి పెట్టలేదని అడిగాను, అంకులు 7,000 ఈ ₹1 ఏంటి అంకులు అని అడిగితే ఆడు ఎంత ఇచ్చాడు నాన్న అన్నాడు. 7,000, అందుకే ₹1 ఎక్కువ ఇచ్చాడు. ఆడికన్నా ₹1 పచ్చి ఉండాలి. ఈ బుద్ధి ఆడు తక్కువ, నేను ఎక్కువ, ఈ దరిద్రం పోకపోతే నేను అన్నాను, అంకులు డాడీకి చెప్తాను కానీ 7,000 పట్టి వెళ్ళిపోండి అంకులు మీరు అన్నాను. అదేట్రా అంటే, మీకు ఎలాగో ఆశీర్వాదం రాదు కదా అంకులు, ఇల్లు ఖర్చు పెట్టేసుకోండి, మీరు ఎంజాయ్ చేయొచ్చు, కనీసం మటన్ కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, అనవసరంగా ఇందులో తగలేసుకోవడం ఎందుకు, మీకు ఎట్టకు ₹1 ఆశీర్వాదం రాదు, 7,000 ₹1 పోయినట్టే అన్నాను. బీపీతో ఊగిపోతున్నాను నా మీద. నువ్వు పిల్లగా ఉండమంట, మరి ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెద్దోడు కాబట్టి కలబడిపోతావు తప్ప బుద్ధి చిన్నదే కదా. చిన్నోళ్ళు నీకన్నా పెద్దోళ్ళు అయిపోయి ఆల్రెడీ ఏసు రక్తం వేసేయం. సైజుని బట్టి ఏముందో, కుప్ప కూలిపోయాడు గొలియాదు, దావీదు మీదకెక్కేసాడు అంతే, ఏసు రక్తం వేసి. ఈ రోజు గారు అద్దం ముందు నుంచొని ఫీల్ అయిపోతే ఏముండదు. అంచేతన మనం ఏంటంటే, భక్తిహీనంగా అర్పణలు ఇచ్చిన వేస్ట్ అండి. భక్తిహీనత అంటే ఏంటి? భక్తి లేకపోవడం కాదు, ఉండాల్సింది లేకపోవడం. భక్తి అస్సలు లేకపోతే భక్తిహీనత అనరు. భక్తిహీనత అంటే ఉండాల్సింది దానికన్నా తగ్గితే భక్తి. ఆ భక్తి భావం, ఆ సమర్పణ, హృదయం, ఆరాటం ఏమీ లేకుండా ఏదో ఇచ్చేస్తే, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా,
వీడి ప్యానం ఎప్పుడు వెండి బంగారం మీదే ఉంటుంది, వీడి ప్యానం ఎప్పుడు సూట్ల మీదే ఉంటుంది, వీడి ప్యానం ఎప్పుడు తిండి మీదే ఉంటుంది, వీడి ప్యానం ఎప్పుడు పట్టు చీరల మీదే ఉంటుంది. పాట మాత్రం నా ప్రాణము నీవయ్యా అని నువ్వు బాగా పాడగలవు కాబట్టి జనం ప్యానం తీసేస్తున్నావు రోడ్డెక్కి. భక్తిహీనంగా అర్పించు అర్పణ హేయమంట, అసహ్యమేస్తుంది ఏమడు అనిపించేస్తుంది. కయ్యను స్వభావంతో అర్పణలు ఇవ్వకండి. అర్పణలు అంటే పాట, ప్రార్థన, ఆరాధన ఏమీ చేయొద్దు. హేబేలు హృదయంతో చేయండి, అంగీకరించబడతారు. అగ్ని వస్తుంది, మహిమ వస్తుంది. సకల అర్పణలు అంగీకారయోగ్యమై దేవుని మహిమను పొందినట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం.